ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మరి గత 4 రోజుల నుండి ఎంఆర్పిఎస్ ములుగు జిల్లా ఉపాధ్యక్షులు రావుల సాంబశివరావు మాదిగ, అదేవిధంగా ములుగు జిల్లా ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు ఎంపీలి శంకర్ మాదిగ మరియు ఏటూరు నాగారం ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు ఎంపీలి జాషువా మాదిగ గారి ఆధ్వర్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వము గత నెల 4వ తారీఖు రోజున అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి సమావేశంలో ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ తీర్మానం చేసిన మాట మీడియా మిత్రులకు ప్రజలందరికీ తెలుసు. అంతేకాకుండా మరి ఈరోజు నిన్న మొన్న చూసుకుంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము మరి విడుదల చేసిన మాట మనం చూస్తూ ఉన్నాం. కనుక మనం రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విన్నపం చేస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ ఆమోదమై చట్టబద్ధత కల్పించిన తర్వాతే ఈ ఉద్యోగాల భర్తీ చేయాలనేది మేము గౌరవ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. కావున రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికైనా పునరాలోచన చేసి మరి మాదిగలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకుంటారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అందులో భాగమే మరి ఈరోజు మరి కృష్ణమాదిగ గారు కూడా పదే రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటూ ఉన్నాడు. కనుక గతంలో జరిగినటువంటి సంఘటనల నేపథ్యాన్ని మనం గంగా గుర్తు చేసుకొని మరి 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటము, సుదీర్ఘ ఉద్యమం చేసినటువంటి చరిత్ర మాదిగలకే ఉంది. కనుక మాదిగలు మరియు మాదిగ ఉపకులాలకు సంబంధించిన వారికి పూర్తి స్థాయిలో అసెంబ్లీలో ఏబిసిడి వర్గీకరణ చట్టబద్ధత కల్పించి అదేవిధంగా మంత్రివర్గంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ అత్యధికంగా ఉన్నటువంటి మాదిగ ప్రజలు ఉన్నారు. కనుక వారికి కూడా కేబినెట్ మంత్రివర్గంలో 2 తీసుకోవాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించింది కూడా వాయిదా చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటాము. వారు కూడా కేసీఆర్ హయాంలో వర్గీకరణ తీర్మానం చేసినట్టు మాట వాస్తవమే. కానీ ఎస్సీల ఏబిసిడి వర్గీకరణకు అసెంబ్లీలో చట్టబద్ధత చేయలేదు. మరి వీరు కూడా కాలయాపన చేస్తూ అసెంబ్లీ సమావేశాల పేరుతోని దొందుగానే ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. కనుక ఇప్పుడైనా గత పాలకులు కూడా మాదిగలను విస్మరించే పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు కూడా ఉన్నటువంటి పాలకులు కూడా విస్మరిస్తూ ఉన్నారు. కనుక ఈ విస్మరించే పద్ధతి కరెక్ట్ కాదు. ఏదైనా మాదిగల ఆగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ ఆగ్రహానికి గురిగాక తప్పదని ఈ సభాముఖంగా తెలియదు. రేవంత్ రెడ్డి గారిని పద్మశ్రీ కృష్ణమాదిగ గారు కలిసిండ్రు. అందులో భాగమే షమీమ్ అఖ్తార్ గారి కమిషను మళ్ళా మొన్న ఫిబ్రవరి నుంచి మొదలుకొని అఖ్తార్ గారి కమిషన్ మార్చి 10వ తారీఖు వరకు పొడిగించడం జరిగింది. వారు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక ఇచ్చారు. మాదిగలకు 9% అని చెప్పేసి గతంలో చెప్పిన మాట మనం చూస్తూ ఉన్నాం. కనుక మాదిగలు ఉన్నటువంటి 35 లక్షల పైచిలుకున్నారు. కనుక వారికి 9% కాకుండా 11% ఇవ్వాలని చెప్పేసి షమీమ్ అఖ్తార్ గారు కూడా మరోసారి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది, కమిషన్ రిపోర్టు ఇవ్వడం జరిగింది. కావున ఆ కమిషన్ రిపోర్టు ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 11% రిజర్వేషన్ కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మందకృష్ణ మాదిగ గారు పోయి కలిస్తే మరి మాట ఇవ్వడం జరిగింది. మేము చూస్తాము, మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే దాన్ని కూడా న్యాయ నిపుణులతో కలిసి మేము దాన్ని చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి మాకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాం.